బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో వన్ ఆఫ్ ది క్యూట్ పెయిర్ అలానే టాప్ పెయిర్ అని చెప్పుకోవాలి. తనుజ అలానే కళ్యాణ్. ఇక మరో వారం అంటే నెక్స్ట్ వారం నుంచి మనం ఈ జంటని చూడలేము. ఇద్దరు కలిసి కాకుండా ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ అయిపోతారు. మళ్ళీ వీళ్ళిద్దరిని కలిసి చూడాలంటే ఏదో ఒక షోలోనే చూడాలి. అయితే వీళ్ళిద్దరూ ప్రెజెంట్ హౌస్‌లో వాళ్ళకి నచ్చినట్టుగా కాకుండా ఒకరికి ఒకరు నచ్చినట్టుగా ఉండడం మాత్రం చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది. అలానే చాలా గ్రేట్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు సీజన్స్‌లో మనం ఎప్పుడు కూడా ఇద్దరు టాప్ ప్లేయర్స్ ఒకరి కోసం ఒకరు ఆలోచించడం, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించడం ఇలాంటివి మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఈ సీజన్‌లో మనం చూస్తున్నాము. ఆ జంటను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాము. ఇక అలాంటి కళ్యాణ్ అలానే తనూజని మరి నెక్స్ట్ వీక్ నుండి మనం అయితే హౌస్‌లో చూడలేమనే చెప్పాలి. అంటే బిగ్ బాస్ హౌస్ జర్నీయే పూర్తయిపోతుంది ఈ వారంతో. ఇక హౌస్‌లో ఉన్న కళ్యాణ్ అలానే తనూజ ఒకరి ఇష్టాల కోసం ఒకరు తెలుసుకోవడం అలానే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళ అభిప్రాయాల్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. నిన్న రాత్రి కూడా ఇద్దరు తింటూ ఉంటే కళ్యాణ్ మాత్రం తనుజ విషయంలో చాలా బాగా ఆలోచిస్తూ ఉంటాడు. కళ్యాణ్ తనుజకి చెప్తూ ఉంటాడు, "తనుజ బయటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీయే కాకుండా అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటావా?" అంటే నేను ఇంతకు ముందు కళ్యాణ్ ఎవరితో అయినా మాట్లాడాలంటే చాలా భయపడేదాన్ని. ఈ హౌస్‌కొచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను అందరితో మాట్లాడడము, ఇప్పుడు నాకనిపిస్తుంది అందరితో కూడా టైమ్‌ని స్పెండ్ చేయాలని. సో, బయటికి వెళ్ళిన తర్వాత అందరిని కలుస్తాను. ఈసారి ఫ్రీగా మాట్లాడతాను. ఎవరిని కూడా అవాయిడ్ చేసినట్టు, ఏదో భయం పెట్టుకొని మాట్లాడకుండా ఉండడం అలా చెయ్యను. నువ్వు నా పాత వీడియోస్ ఏమైనా చూడు బయటికి వెళ్ళిన తర్వాత. నాతో ఎంతమంది క్లోజ్‌గా ఉన్నా సరే నాలో తెలియని ఏదో ఒక భయమైతే ఉంటుంది కళ్యాణ్. ఈసారి మాత్రం ఆ భయాన్ని నేను వదిలేస్తాను. నేను ఫ్రీగా ఉంటాను అందరితోని. ఎందుకు కలనరా బయటికెళ్ళాక ఖచ్చితంగా కలుస్తానని తనుజ చెప్తూ ఉంటుందనమాట. అప్పుడు కళ్యాణ్ అంటాడు, "బయటికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందో ఏమీ ఆలోచించుకోలేదు. అంత కన్‌ఫ్యూజన్‌గా ఉంది తనూజ. ఏం చేస్తానో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అయినా ఇక్కడికి నేను రావాలి ఎలా అయినా సరే బిగ్ బాస్ ప్లాట్‌ఫార్మ్ కావాలనుకుని వచ్చాను. కానీ దీని తర్వాత ఏంటి అన్నది నేను ఆలోచించలేదు. ఇప్పుడు నా మనసంతా చాలా భారంగా ఉంది. ఈ వారము పూర్తయిపోతుంది అంటేనే నా గుండెలో నాకు ఏదో తెలియని భయంగా ఉంది. గుండె జారి చేతిలోకొచ్చేటట్టు ఉంది తనూజ అంటూ ఇక తనూజ దగ్గర తనకున్న భయం కోసం చెప్తాడు. అట్‌లీస్ట్ మీకొక క్లారిటీ ఉంది. ఇక్కడి నుంచి వచ్చిన ఆపర్చునిటీస్‌తో ముందుకు వెళ్ళాలి అని. కానీ నాకేంటో అన్నది తెలియట్లేదు. నేనేం చేయాలో తెలియట్లేదు బయటికి వెళ్ళాక అని కళ్యాణ్ తనుజ దగ్గర బాధపడుతూ ఉంటాడు. అలానే తన గుండె జారి చేతిలోకొచ్చిన సిట్యుయేషన్స్ వస్తున్నాయని అంతగా ఆలోచిస్తున్నాను బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఏం ఆలోచన లేదు. ఎలా అసలు ఏంటి అన్నది తెలియట్లేదు అంటూ కళ్యాణ్ బాధపడుతున్నాడు. కళ్యాణ్ ఇప్పటికే అందరిని ఎదిరించి బిగ్ బాస్ వరకు వచ్చాడని చెప్పాలి. జాబ్‌ని కూడా రిజైన్ చేసి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిన తర్వాత పేరెంట్స్‌తో ఎలా ఉంటాడో, అంతకుముందు పేరెంట్స్‌తో కూడా మాట్లాడేవాడు కాదంట కళ్యాణ్. మరి ఇకపైన బయటికి వెళ్ళిన తర్వాత తన సొంత కెరియర్‌ని ఎలా బిల్డ్ చేసుకుంటాడు? ఇక్కడి నుంచి తన ప్రయాణం ఎలా మొదలవుతుందనేది చూడాలి. మరి ఈ వీరిద్దరిలో మీ సపోర్ట్ ఎవరికి అనేది కామెంట్స్‌లో చెప్పండి.